అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మూసీపై ఎలాంటి అవగాహన లేదని విమర్శలు గుప్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మిర్యాలగూడలో పర్యటించిన పొన్నం బీఆర్ఎస్ బీజేపీ బురద రాజకీయాలను మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే జంట జలాశయాల గేట్లు ఎత్తామని చెప్పారు. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు బాధితులను అక్కడికి చేర్చామని అన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్స్ పై ఎవరికీ అపోహలు అవసరం లేదన్నారు పొన్నం. బలహీన వర్గాలకు సంబంధించిన లెక్కలలో 56% వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. సామాజిక న్యాయం రావాలన్నప్పుడు కొంచెం సామాజికమైనటువంటి అవగాహన కలిగి అందరూ కూడా అవును అనే మాట ఆలోచన చేయాలి. వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశాన్ని సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ అవకాశం కల్పిస్తా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ వేదికగా దీన్ని ఆమోదం చెప్పినాయి. గవర్నర్ గారి దగ్గరికి అన్ని పార్టీలను పోయి కలిసినాము. ఏకాభిప్రాయ ఉదాహరణకి ఏం కావాలి? కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టెడ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఆర్ నాట్ డిస్టర్బింగ్. మా హక్కు రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ అంతా సభలో పెట్టి చర్చ చేసి నిర్ణయం తీసుకున్నాక కూడా దీన్ని కోర్టులోకి పోదని అంటలేను. న్యాయస్థానాల పట్ల అపారమైన గౌరవం ఉంది. అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీ రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నాను. నిన్నటి ప్రకటనతోటి మీద మంత్రి చేసిండు తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానమైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంట్లో. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రపకండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండా రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మూసి నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదక్షిణ కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మూసి బురద రాజకీయం మానుకొని అవగాహన లేకుండా 10 సంవత్సరాలు పురపాలక సంఘ మంత్రిగా ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ప్రజలను ఇటువంటి విపత్కర ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో ఆందోళనకు గురి చేసినటువంటి వాళ్ళే. అభివృద్ధికి సంబంధించి లేదా ప్రకృతి వైపరీత్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడానికి సంబంధించి ఇవన్నీ కూడా అంతర్భాగమే అనే అంశాన్ని దయచేసి గమనించాల్సిందని కోరుతున్నాను.